ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 7 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్ కళాశాలల్లో వసతులు లేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటైన రెండు ఇంజనీరింగ్ కాలేజీల్లో సౌకర్యాలు లేక మొక్కుబడి ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు విద్యార్థులు. యూనివర్సిటీ హోదాలో నడుస్తున్న వరంగల్ జిల్లాలోని పెద్ద ఇంజనీరింగ్ కళాశాలలో సైతం ఫ్యాకల్టీ సరిగ్గా లేదు. సెమిస్టర్ వారీగా ఫ్యాకల్టీలను పెట్టి కోర్సులు నిర్వహిస్తున్నారు. యాజమాన్యాలు యూజీసీ నిబంధనల మేరకు అధ్యాపకులకు వేతనాలు ఇవ్వకుండా తప్పించుకునేందుకు ఇలా రెగ్యులర్ ఫ్యాకల్టీని పెట్టకుండానే సెమిస్టర్ విధానంలో ప్రొఫెసర్స్ ను పెట్టి విద్యార్థులకు క్లాసులు చెప్పిస్తున్నారు. ఇదే టైంలో సరైన కంప్యూటర్ ల్యాబ్స్ అందుబాటులో ఉంచడం లేదు. కాలం చెల్లిన సిస్టమ్స్ తో ల్యాబ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాయి. ఇదే టైంలో సరైన కంప్యూటర్ ల్యాబ్స్ అందుబాటులో ఉంచడం లేదు. కాలం చెల్లిన సిస్టమ్స్ తో ల్యాబ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాయి. ఇక టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేసినప్పుడు చూపిస్తున్న అధ్యాపకుల లిస్టుకి ఆ తర్వాత విద్యార్థులకు క్లాసులు తీసుకునే అధ్యాపకులకు తేడాలుంటున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 7 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో యూనివర్సిటీ స్థాయికి ఎదిగిన యూనివర్సిటీ కాలేజీలకు సంబంధించినటువంటి ఆ స్థాయిలో ఫెసిలిటీస్ కల్పిస్తున్నామని చెప్తున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో సరైన ఫెసిలిటీస్ లేవు, చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ల్యాబ్స్ పూర్తిగా లేని సిచ్యువేషన్ ఉంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కళాశాలకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో కనీస వసతులు లేకుండా ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులకంతా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. నిజానికి ఫీ రియంబర్స్మెంట్ పేరుతో విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి కాలేజీల బంద్ కోసం నడుమిగించినటువంటి కళాశాల యాజమాన్యాలు సౌకర్యం కల్పించడంలో మాత్రం తీవ్రంగా విఫలమవుతున్నాయి అనేది విద్యార్థి సంఘాల అభియోగం. మరొక వైపు ఇక్కడ వరంగల్ నగరంలో ఎస్ఆర్ యూనివర్సిటీ అయితేనేమి, అలాగే వాగ్దేవి ఎస్వీఎస్సీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తి స్థాయిలో ఫెసిలిటీస్ అయితే లేవు. వివిధ బ్రాంచ్లకు సంబంధించి ప్రతి ఏడాది వాటిని పెంచుతున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి జయముఖి కాలేజీ కానీ అలాగే మిగిలిన కాలేజీలకు సంబంధించినటువంటి కళాశాలలో ఎలాంటి సౌకర్యం లేని నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందో, అసలు వాళ్లకు అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు ఏం చెప్తున్నారు, అడ్మిషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఆ తర్వాత వాళ్ళకి క్లాసులు ఎలా జరుగుతున్నాయి, ఈ విద్యార్థి సంఘాలు అక్కడికి వెళ్లి పరిశీలించినప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఒకసారి విద్యార్థి సంఘ నేతలతో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఉందండి విద్యార్థుల సంఘాలు? మీరు బయటికి వెళ్ళిన టైంలో, మీరు అక్కడికి వెళ్ళి కళాశాలకు వెళ్ళి చూసిన టైంలో కానీ విద్యార్థులు ఏం చెప్తున్నారు? కళాశాలలో అద్భుతమైన బిల్డింగ్లు ఉన్నాయని చెప్తున్నారు, ల్యాబ్లు ఉన్నాయని చెప్తున్నారు, ఎక్కువ మా దగ్గర నుంచి వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తున్నాయని చెప్తున్న నేపథ్యంలో ఇదంతా నిజమేనా? వరంగల్ జిల్లాలో ఆ స్థాయిలో కాలేజీలు ఉన్నాయా? అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఇంజనీరింగ్ కాలేజీలు పేరుతోనూ లక్షల కోట్ల రూపాయలు ధ్వంసం చేసిన వాస్తవం నిజం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నాడు ఎస్ఆర్ యూనివర్సిటీకే పేరుకే యూనివర్సిటీ లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటే కనీసం విద్యార్థులకు కనీసం సౌకర్యం లేదు, కనీసం ల్యాబులు లేవు, చేయించడానికి రీసెర్చ్ చేయించడానికి కూడా ల్యాబ్ లేని పరిస్థితి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రైవేట్ యూనివర్సిటీలో కనబడుతుంది. కేవలం విద్యార్థులు జేనయ్య ముందు మాయ మాటలతో అబద్దాలతో చెప్పి మీకు ₹1,00,000 ఇస్తాం, ₹1,50,000 ఇస్తాం, మా కాలేజీలో చేయండి అని, జైన్ కావాలని మాయ మాటలు చెప్పి ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ జైన్ చేసుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ జైన్ అయిన తర్వాత స్కాలర్షిప్ రియంబర్స్ పడకపోతుంటే ₹1,00,000 కట్టు, 5 లక్షలు కట్టని విద్యార్థులను వేధిస్తున్నారు, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వానికి తెలుసు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 20 నెలలుగా వస్తున్నా కూడా ఇంజనీరింగ్ కాలేజీల రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తక్షణమే ఇంజనీరింగ్ కాలేజీలు ఏదైతున్నాయో అన్నిటికీ మౌలిక వసతులు కల్పించాలని మేము ప్రధానంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము. కళాశాలలో ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, అసలు ల్యాబ్లు ఉన్నాయా? వాస్తవంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 7 ఇంజనీరింగ్ కాలేజీలు అనేది పూర్తిగా డొల్లతనం ఉంది.
ఎందుకంటే ఒకవైపు అధికారుల యొక్క పర్యవేక్షణ పూర్తిగా లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పుడు స్కాలర్షిప్లు కావాలి, రియంబర్మెంట్స్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు, కాలేజ్ విద్యాసంస్థలు మందు పెడుతున్నారు. కానీ అదే స్థాయిలో మీరు మాత్రం ఎందుకు విద్యార్థులకు వసతులు కల్పించట్లేదు? మీకు కావాల్సింది ఫీజులే తప్పితే విద్యార్థుల భవిష్యత్తు అవసరం లేదు, విద్యార్థుల చదువు అవసరం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఎంతైతే స్థాయిలో ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారో అదే స్థాయిలో విద్యార్థులకు మాత్రం వసతులు కల్పించండి. మీరు కేవలం ఒక్కరిద్దరు విద్యార్థులకు ప్లేస్మెంట్ చూపెట్టి మేము మా కాలేజీలో చేరండి అందరికీ ప్లేస్మెంట్ ఇస్తామని చెప్పి ఓ తప్పుడు ప్రచారం చేస్తున్నాం. ఇవాళ గత ప్రభుత్వం చేసిన అంటే అందులో ఉన్నటువంటి కార్యకర్తలకే ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చుకున్నారు, అందులో ఉన్నటువంటి వాళ్ళకి రియంబర్మెంట్స్ విడుదల చేసుకున్నారు. కాబట్టి ఒకటే కోరుతాను, ఇప్పుడు జేఎన్టీయూ పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కావచ్చు, కేవీ పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఈ కాలేజీల మీద పర్యవేక్షణ అనేటువంటిది ఉండాల్సిందే. అవసరం ఉంటే విజిలెన్స్ ఆఫీసర్లు కూడా అందులో దిగబడి వాటిని పర్యవేక్షణ చేయాలి. కాబట్టి ఏంటంటే ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పిఆర్ఓస్ని పెట్టుకొని మా కాలేజీకి రండి అని చెప్పి అటు పిఆర్ఓకు కమిషన్ ఇస్తున్నారు, ఇటు విద్యార్థులకు కమిషన్ ఇస్తున్నారు. దాంతో పాటు ఏంటంటే విద్యార్థులకు ప్లేస్మెంట్ వచ్చే వాళ్ళకి మాత్రం ఎక్కడ మాత్రం అది కనబడట్లేదు. ఇవాళ నాణ్యత అనేటువంటిది పూర్తిగా దెబ్బతింది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు నాణ్యతమైనటువంటి విద్యను అందించండి, నాణ్యత మెయింటైన్ చేయండి అని చెప్పి కోరుతున్నాం. ఇవాళ మనం చూస్తుందంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఒక అట్మాస్ఫియర్ ఉండాలి, కానీ ఎక్కడ కూడా అట్మాస్ఫియర్ లేదు. కేవలం ఇవాళ మేడిపాడిని చందంగానే ఉంది. ఇవాళ మేడిపాడిని చందంగా ఇంజనీరింగ్ వ్యవహారం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా, గతంలో ఒక రిపోర్ట్ ఉంది ఆ కాలేజీల మీద, ఆ రిపోర్టును బట్టబయలు చేయండి. ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవాళ ఇంజనీరింగ్ విద్య అనేటువంటి చాలా కాస్ట్లీ తయారైంది. ఎందుకు కాస్ట్లీ తయారైంది అంటే వీలు చేయబట్టే కాస్ట్లీ తయారైంది. చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కనీసం ఇంజనీరింగ్ చదువుకుందామంటే కూడా అందులో సీట్లు దొరకట్లేదు. కేవలం ఏంటంటే అందులో ఉన్నటువంటి మేనేజ్మెంట్ సీట్లు ఏవైతున్నాయో వీళ్ళు లక్షల రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు, అంటే అమ్ముతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం కూడా ఒక ఫీజు అనేటువంటిది పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫీజు అనేటువంటి నిర్ణయించలేదు. కాబట్టి మార్కెట్ లో ఒక వస్తువుగా అమ్మకానికి పెట్టిన ఇంజనీరింగ్ సీట్లు. కాబట్టి దాని మీద ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇంజనీరింగ్ వసతుల మీద కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, అంటే ఎట్లా ఉన్నాయి వరంగల్లో ఏమేమి యూనివర్సిటీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లా ఉన్నాయి? ఈరోజు వరంగల్ ఉన్నటువంటి జయముఖి కానీ, వాగ్దేవి కానీ, ఎస్ఆర్ కానీ, ఇక వివిధ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఇవి చూసుకున్నా కానీ ఒక డొల్లతనం, చూడడానికి అట్రాక్షన్ చేసే ఒక అద్దాల మెడలు తప్పించి అలా పోతే ఏం లేదు. ఒక ల్యాబ్ ఫీజు ఒక విద్యార్థికి ఎస్ఆర్ యూనివర్సిటీలో 15,000, ఒక బ్యాన్ ఫీజు నెలకు 5,000. మరి వాళ్ళ పైసలు పేద విద్యార్థులు లెక్కలు తెచ్చి కడతారు. ఒక్కరికి 1,30,000 నడుస్తుంది ఓన్లీ నార్మల్ ఈసీకి. మరి ఇన్ని లక్షలు పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే ఒక దుర్మార్గమైన సిచ్యువేషన్ ఈ ప్రైవేటు వ్యవస్థ కల్పిస్తుంది, ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. వాళ్ళ పోతే ఇంకా వర్కే నడుస్తుంది. ఇక్కడ పోతే జయముఖి కాలేజీ పాడుపడ్డ బిల్డింగ్ లెక్క వాళ్ళు ఇవ్వరు, ఏం కనబడుతుంది. వాళ్ళ కాలేజీ కూడా స్టూడెంట్స్ పోతలేరు. ఏదో ఉన్నదంటే ఉన్నది, వాళ్ళ అడ్మిషన్ ఉన్నదంటే ఉన్నది. ఈసారి బిడ్స్ కాలేజ్ కానీ, జయముఖి కాలేజ్ కానీ ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. ఈ రోజు మన వాగ్దేవి కాలేజ్ చూసినట్టయితే అలా గంజాయి నడుస్తుందని చెప్పేసి ఒక బయట అయితే ఒక ప్రచారం నడుస్తుంది. మరి అక్కడ ఉన్న వ్యవస్థ ఏం చేస్తుంది? పోలీస్ వ్యవస్థ కానీ ఇంకేం చేస్తున్నాయి? అంతేకాకుండా ఈ ల్యాబ్స్ క్లాసులు నడుస్తున్నాయని నడుస్తలేవా అని చెప్పేసి యూనివర్సిటీ నుంచి పోయే ఒక కమిటీ ఏదైతుందో, ఒక డీన్ అవుతుందో మన రియల్ గా పర్యవేక్షణ చేస్తాడా? మరి ఎంత మేరకు అక్కడ ల్యాబ్స్ జరుగుతున్నాయి, ఎంత మేరకు క్లాసులు జరుగుతున్నాయి? స్వయంగా మీరు నిజంగా పర్యవేక్షణ చేస్తే ఒక విద్యా సంఘాల నాయకులు తీసుకుపోయి చూపెట్టండి. ఆడ మీరు లంచాలు తీసుకొని ఈరోజు దానికి ఏదో బెనిఫిట్ చేయడం కాదు, ఈ విద్యార్థులకు ద్రోహం చేసినట్టయితే మీరు విద్యార్థులు న్యాయం చేసే విధంగా వివరించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఎట్లా ఉన్నాయి వరంగల్లో? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు అంటేనే మొత్తం భ్రష్టు పట్టిపోయింది. ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో మన వాగ్దేవి కావచ్చు, ఎస్ఆర్ కావచ్చు, ఎస్విఎస్ కావచ్చు, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎస్విఎస్ కాలేజీలో మనం అడ్మిషన్స్ చేసుకునే ముందు పాంప్లెంట్లో కావచ్చు, హోర్డింగ్స్లలో కావచ్చు ఇంజనీరింగ్ టాప్ 1 అనే ఒక హోర్డింగ్స్ కావచ్చు, పాంప్లెంట్లు కావచ్చు చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడికి పోయి చూసినట్టయితే విద్యార్థులు జాయిన్ అయ్యేటప్పుడు మా దాంట్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి, టీచర్స్ కూడా క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉన్నారు మా దగ్గర అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందులో జాయిన్ అయిన తర్వాత అక్కడ మరి అడ్మిషన్ చేసుకున్న తర్వాత అక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉండవు. అదేవిధంగా మరి అక్కడ క్వాలిఫైడ్ లెక్చరర్స్ కూడా ఉండరు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత చదువుకున్న తర్వాత అక్కడ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పడక విద్యార్థులు ఇలా చదువు చెప్తలేరు ఇంజనీరింగ్ కాలేజీలలో అని చెప్పేసి మరి మేము వేరే కాలేజీలలో జాయిన్ అవుతామని చెప్పేసి మా టీసీలు మాకు ఇవ్వండి, మా సర్టిఫికేట్లు మాకు ఇవ్వండి అని అన్న విషయంలో మరి ఇక్కడ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పడక లక్షల రూపాయలు మీరు కడితేనే మీకు మీ సర్టిఫికేట్లు మీకు ఇస్తామని చెప్పేసి ఒక చైర్మన్ గారు చెప్పడం జరుగుతుంది. కనీసము ఆ చైర్మన్ గారిని కలవడానికి కూడా మరి విద్యార్థులకు కల్పించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు అనంటే
జాయిన్ అయ్యేటప్పుడేమో ఈ యొక్క చైర్మనే దగ్గరుండి ఇగో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంటుంది, మీ క్లాసులు ఇక్కడ ఉంటాయి, మీ లెక్చరర్స్ ఇక్కడ ఉన్నారు అని చెప్తారు. కానీ అదే టీసీ తీసుకునేటప్పుడు మా సర్టిఫికేట్ మాకు ఇవ్వమన్నప్పుడు మాత్రం నీ చైర్మన్ కలవడు. ఏంటంటే దాని పిఆర్ఓ సిస్టంగా ఎవరైతే వస్తారో ఆ పిఆర్ఓను మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేయించాలో వాళ్ళని కలువ అని చెప్తాడు. ఆడిగిపోతే మాత్రం మాకేం సంబంధం లేదు, చైర్మన్ కాదు. ఈ ఒక్క ఇద్దరి మధ్యలో విద్యార్థులు మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడి ఎంతో మంది ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణము ఈ రకంగా సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంజనీరింగ్ కాలేజీలను వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి అక్కడ ఉన్నటువంటి అధికారులను పంపించి ఇంజనీరింగ్ కాలేజీలు ఏవైతే సాటిస్ఫైగా లేవో, సర్టిఫికెట్ లేవో వాటిని గుర్తించి, అక్కడ ఏదైతే మనకు మౌలిక సదుపాయాలు లేవో వాటిని గుర్తించి వెంటనే వాటిని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వరంగల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా? ఈ వరంగల్లో మొత్తం మనం చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం కూడా 7 కాలేజీలు ఉన్నటువంటి సందర్భం ఉన్నది. 7 కాలేజీలో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు కానీ, ఆ కాలేజీలలో ఉండాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, అక్కడ ఉండవలసిన ల్యాబ్లో ఉండాల్సినటువంటి పరికరాలు కానీ ఏ ఒక్కటి కూడా లేవు. నాణ్యమైనటువంటి విద్య అందేటటువంటి పరిస్థితి లేదు. ఎంసెట్తోనే ఇంజనీరింగ్ విద్యార్థులు అనేటటువంటి వాళ్ళు కాలేజీలలో నిర్ణయించబడినటువంటి ర్యాంకును బట్టి వాళ్ళు పోవడం జరుగుతుంది. కానీ ఆ విధంగా కాకుండా వాళ్ళు డొనేషన్ల పేరు మీద దాదాపుగా 2,50,000 3 లక్షల చొప్పున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం కూడా మల్లారెడ్డి కాలేజ్ కావచ్చు, పల్లరాజేశ్వరరెడ్డిది కావచ్చు, వివిధ రకాలుగా శ్రీనిధి కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇక్కడ హనుమకొండలో ఉన్నటువంటి ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఎస్వీఎస్ కానీ, వాగ్దేవి కానీ, జయముఖి కానీ, ఇట్లా ఏ కాలేజీలో కూడా డొనేషన్ల పేరు మీద పేద విద్యార్థులను ఇలా ఇంజనీరింగ్ కాలేజీలలో చదువుకోవాలంటే పేద విద్యార్థి చదువుకునేటటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకు అత్యున్నతంగా స్కిల్స్ నేర్పిస్తామని చెప్పి, వాళ్ళకు ఖచ్చితంగా ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకు ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పి, వాళ్ళని ఏదో రకంగా మేము సెట్ చేస్తామని చెప్పి తల్లిదండ్రులను మబ్బబెట్టి ఏదో రకమైనటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు కొల్లగొట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పైన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇలా ఒత్తిడి పెంచి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు కానీ కనీసం మౌలిక సదుపాయాలు ఉన్నాయా మీకు? మీరు విద్యార్థులకు సరిపోయినటువంటి విద్యను అందిస్తా ఉన్నారా? నాణ్యమైనటువంటి స్కిల్స్ నేర్పుతా ఉన్నారా? వారు ఉద్యోగ రంగంలోకి ప్రవేశింపజేసి రేపు మార్కెట్లోకి వెళ్లి వాళ్ళ స్కిల్స్ ను ప్రదర్శించుకొని ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉన్నదా? ఆ విధంగా మీరు తయారు చేస్తా ఉన్నారా లేదా అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో వాటిపైన కమిటీ వేసి వాటిపైన పరిపూర్ణమైనటువంటి విచారణ చేపట్టి సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మొత్తం కూడా లక్షల రూపాయలు దండుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. ఈ దుస్థితిని మీరు వెంటనే అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే ఏవైతే గవర్నమెంట్ స్కూళ్లలో ఖచ్చితంగా మీరు విద్యార్థులు చదువుకుంటారో వాళ్ళకు ఫ్రీగా ఉచితంగా ఇంజనీరింగ్ సీట్లు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మీరు ముందుకు పోయినట్టయితే పేద విద్యార్థులకు న్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. మధ్య తరగతి కావచ్చు, పేద విద్యార్థులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఉన్నత చదువులు చదువుకొని సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, వివిధ రకాల ఉద్యోగాలలో చేరి వాళ్ళు జీవన విధానాన్ని కొనసాగించేటటువంటి పరిస్థితి కాబట్టి ఆ విధంగా దృష్టి పెట్టాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతున్నాం. ప్రభుత్వం విద్యార్థులకే నేరుగా స్కాలర్షిప్ ఇవ్వాలని ప్రతిపాదన చేస్తుంది, దాన్ని సమర్థిస్తారా? ప్రభుత్వం విద్యార్థులకు నేరుగా స్కాలర్షిప్ ఇవ్వాలంటే ఒక విషయం మనం నిన్న మొన్నటి దాకా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం ఏంటంటే ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు మొత్తం కూడా బంద్కు పిలుపునిచ్చినాయి. కానీ ఈ రోజు ఇన్ని రోజులుగా నెల సంవత్సరాలు పడి విద్యార్థులు ధర్నాలు చేసి రాస్తారోకలు చేసి ఎక్కడ ఏం చేసినా కానీ ప్రభుత్వం స్పందించలేదు. కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము కావడం ఏకైక లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఆ తరుణంలో భాగంగానే ఈ రోజు నిన్న స్కాలర్షిప్ 600 కోట్ల స్కాలర్షిప్ రిలీజ్ చేసింది. ఈ రోజు స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా ప్రభుత్వం ఒక నాటకం ఆడుతుంది. ఏంటంటే ఫేస్ రికగ్నిషన్ పెడతామని చెప్పి విద్యార్థులను ఎట్లానంటే వీళ్ళ స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా నేరుగా అకౌంట్లలోకి ఇస్తామని చెప్పి ఇంతకుముందు చాలా సార్లు చెప్పింది, కొత్తగా ఏం కాదు. ఇంతకుముందు కాలేజీలకు నేరుగా ఇవ్వడం వల్ల విద్యార్థికి లాభం జరుగుతుంది. కాలేజీలకు తప్పేమున్నది, వాళ్ళు తీసుకోవడం విద్యార్థులకు కూడా ఇవ్వకుండా వాళ్ళే వాడుకుంటున్నారు కదా, ఆ పర్పసే ప్రపోజ్ చేస్తుంది. అయితే మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఈ రోజు స్కాలర్షిప్లు అనేది పడే పరిస్థితులు లేవు కాబట్టి విద్యార్థి అకౌంట్లో డైరెక్ట్ వేస్తామని అంటే ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మీ అకౌంట్లో పడతాయి కాబట్టి మాకు స్కాలర్షిప్ ఏవైతున్నా పైసలు మీరు కట్టాలి. స్కాలర్షిప్ పడే 8,000 9,000 స్కాలర్షిప్ పడితే ఒక డిగ్రీ విద్యార్థికి ఇక్కడ కట్టించుకునే 20-30 రూపాయలు ఈరోజు వాగ్దేవి కానీ ఏదో విధంగా డిగ్రీ కాలేజీలలో 20-30 కట్టించుకుంటారు. అదే ఇంజనీరింగ్ కాలేజీలలో పడితే వానికి రియంబర్స్మెంట్ అదేదో కలిసి మొత్తం ఒక 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు ఈ ఇంజనీరింగ్ విద్యకు చాలా దారుణమైన దుస్థితికి ఈరోజు ఇంజనీరింగ్ విద్య అనేది దిగజారిపోయిందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఇది విద్యార్థి లోకమంతా కూడా కోరుకున్నటువంటి నేపథ్యం ఏంటంటే ఇంజనీరింగ్ కళాశాలలో ఉండాల్సినటువంటి వసతులు లేవు, సౌకర్యాలు లేవు. దాంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతలేదు. బయటికి వచ్చిన తర్వాత విద్యను పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయి. రోడ్ల మీద తిరగాల్సినటువంటి దుస్థితిని ఇక్కడ ఉన్నటువంటి కళాశాలల్లో ఏర్పాటు చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కళాశాలలను తనిఖీ చేయాలి, కళాశాలలో మౌలిక వసతులు పెంచేలాగా ఏర్పాటు చేయాలి. ఒకవేళ మౌలిక వసతులకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రమాణాలు పాటించిన కళాశాల మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం విద్యార్థి లోకం నుంచి కనిపిస్తుంది. వాజిద్ తారక్, ఎన్టీవీ వరంగల్.